నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఇటీవల కాలంలో వీకెండ్ వచ్చిందంటే చాలు ఎంజాయ్ చేయడానికి ఎగబడుతున్నారు యూత్. పబ్, రిసార్ట్స్ లో పార్టీలు చేసుకుంటూ ఫుల్ కొట్టి చిల్ అవుతున్నారు. కొంతమంది సీక్రెట్ ప్లేసుల్లో రైన్ పార్టీలు, రేవ్ పార్టీ చేసుకుంటూ పీకల్లోతు మత్తులో మునిగి తేలుతున్నారు. రేవ్ పార్టీలు జరుగుతున్న సమాచారం తెలుసుకొని పోలీసులు దాడులు చేయడంతో అడ్డంగా బుక్ అవుతున్నారు. ఇలాంటి పార్టీల్లో సామాన్యులే కాదు, కొన్నిసార్లు సెలబ్రిటీస్ కూడా దొరికిపోతున్నారు. రేవ్ పార్టీ పేరుతో డ్రగ్స్ మద్యం తీసుకుంటూ రెచ్చిపోతున్నారు. బర్త్డే పార్టీ పేరుతో సిలికాన్ సిటీ బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఈ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీస్, మోడల్స్, బడా బాబులు పట్టుబడ్డారు. ఆంధ్ర, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ ఏర్పాటు ద్వారా నిర్వాహకులు ఒక్క రోజుకు 30 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. పార్టీకి హాజరైన వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ నుంచి సినీ తారలను పార్టీకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుల దాడిలో కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఈ ఘటనపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దాదాపు 15 కార్లను సీజ్ చేశారు. అయితే కార్లలో నెల్లూరు జిల్లాకు ప్రముఖ రాజకీయ నాయకుడు కాకానికి చెందిన కారును గుర్తించారు. ఘటనా స్థలంలో సదరు నాయకుడికి చెందిన పాస్పోర్ట్ లభించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని ప్రకటించారు. కారుపై ఉన్న స్టిక్కర్ గడువు 2023తో ముగిసిందని స్పష్టం చేశారు. కారుపై స్టిక్కర్ ఎలా వచ్చిందో పోలీసుల దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్లా, డూప్లికేటా అనేది పోలీసులు తేల్చాల్సి ఉందన్నారు. ఈ రేవ్ పార్టీకి వెళ్లిన వారిలో నటి హేమ కూడా ఉందని చెప్పడంతో ఈ విషయంపై ఆమె స్పందించారు. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి హేమ స్పష్టం చేశారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పారు. ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని కోరారు. అయితే ఈ రేవ్ పార్టీలో ఓ బడా హీరో పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో 5గురు ఉన్నట్లు సమాచారం. వారిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ జిఆర్ ఫామ్ హౌస్ అంటే గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్. కాన్కార్డ్ యాజమాని గోపాల్ రెడ్డి. ఈయన ఫామ్ హౌస్ లో ఇంత పెద్ద పార్టీ ఎందుకు జరిగింది? తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ కి చెందిన వాసు పూర్తి డీటెయిల్స్ ఏంటి? పుట్టినరోజును ఇంత గ్రాండ్ గా ఎందుకు ప్లాన్ చేశారు? 100 మందిని పిలిచారు. ఇందులో విఐపీలు, సెలబ్రిటీస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపైనే ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఈ రేవ్ పార్టీపై కేసు నమోదు చేసింది.